తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మేలు జరిగే విధంగా చూస్తున్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యుత్ సమస్యల పరిధిలో సామాన్యులు మోయలేనంతగా ఛార్జీలను వసూలు చేయకుండా జగన్ ప్రభుత్వం తగిన సూచనలు చేస్తుంది. దాన్ని ఏపీఈఆర్సీ అంగీకరిస్తుంది. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ఛార్జీలు ఏటా పెరుగుతూ ఉండటంతో వాటికి అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఛార్జీలు పెరుగుతున్నాయి. దాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగా ఛార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వానికి గానీ విద్యుత్ సంస్థలు గానీ ఏ విధమైన ప్రమేయం ఉండదు. జాతీయ టారిఫ్ విధానం ప్రకారం గతంలో ఉన్న టారిఫ్ స్లాబులను స్థిరీకరణ చేయడం ద్వారా స్లాబుల్లో మార్పులు చేశారు. కేటగిరీల వారీగా పరిశీలిస్తే టారిఫ్ ధరలు పెరగడం లేదు. కొనుగోలు ఛార్జీల పెరుగుదల భారం పేదలపై పడకూడదనే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు, బాగా వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, క్షౌరశాలలకు 150 యూనిట్ల వరకు, రజక వినియోగదారులకు 150 యూనిట్ల వరకు, చేనేత వృత్తి వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తును అందిస్తుంది. జగన్ ప్రభుత్వం రాయితీలను ఉపసంహరించలేదు. పైగా ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 2 కోట్ల మంది వినియోగదారులకు, వారి కుటుంబాలకు ఊరట కలిగించింది. వారిపై ఛార్జీల భారం పడకుండా 2024-25 టారిఫ్ ఆర్డర్ను ఏపీఈఆర్సీ ఆమోదించింది. 3 డిస్కంలకు చెందిన 13,589.18 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గత సంవత్సరం కన్నా ఇది 3,453 కోట్లు అధికం. సామాన్య విద్యుత్ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం రాయితీలను కొనసాగిస్తుంది. ప్రజలకు వెసులుబాటు కలిగించేటట్లు ఏపీఈఆర్సీ నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.